ఫ్రెండ్స్ గ్రీటింగ్స్ యూ ఫర్ ద డే అండ్ వెల్కమ్ టు జీకే వైల్డ్ క్యాప్ ఇండెక్స్ అప్డేట్స్ అండి. ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం. దట్ ఈస్ ఓలా ఎలక్ట్రికల్ మొబిలిటీ లిమిటెడ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓలా ఎలక్ట్రికల్ మొబిలిటీ లిమిటెడ్ గత 1 మంత్లో ఏం జరిగిందో ఒక్క ముక్కలో మనం చూద్దాం. చూస్తే ఓలా ఎలక్ట్రికల్ మొబిలిటీ లిమిటెడ్ 1 మంత్లో ఫ్రెండ్స్ 62% పెరిగింది అండ్ 5 డేస్లో 30% ప్లస్ పెరిగింది. అసలు కంపెనీ ఇంతలా పెరగడానికి అసలు కంపెనీల చరిత్ర ఏంటి, కంపెనీ ప్రోస్ ఏంటి, బలాబలాలు ఏంటి, కంపెనీ ఫైనల్గా మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఓలా ఎలక్ట్రికల్ మొబిలిటీ లిమిటెడ్ భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలో ఒకటి. ఇది మనందరూ తెలిసిందే, రోడ్ల మీద కనపడతా ఉంటాయి విరివిగా. ఈ సంస్థ ప్రధానంగా ఎలక్ట్రికల్ 2 వీలర్స్ చక్రాలని వాహనాలని అండ్ బ్యాటరీ టెక్నాలజీ మరియు పూర్తి స్థాయి ఈవీ ఎకో సిస్టమ్ అభివృద్ధిపై దృష్టి సారిస్తుంది. ముఖ్యంగా తమిళనాడులోని తన అత్యాధునిక ఫ్యూచర్ ఫ్యాక్టరీ ద్వారా భారీ స్థాయిలో ఉత్పత్తిని నిర్వహిస్తుంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు అండ్ పెరుగుతున్న ఈవీ డిమాండ్ కారణంగా ఓలా ఎలక్ట్రికల్ భారత ఈవీ మార్కెట్లో కీలక పాత్ర పోషించిన లక్ష్యంతో ముందుకు సాగుతుంది. కంపెనీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ మోడల్ కనుక ఒకసారి మనం చూస్తే ఫ్రెండ్స్, తమిళనాడులో ఉన్న ఈ ఓలా ఫ్యూచర్ ఎలక్ట్రిక్ ప్రపంచంలోని అతిపెద్ద ఈవీ 2 వీలర్ తయారీ యూనిట్లలో ఒకటి. వాహనాలు, సాఫ్ట్వేర్లు, బ్యాటరీ మరియు ఛార్జింగ్ నెట్వర్క్తో అండ్ ప్యూర్ ఎంటైర్ ఎకోసిస్టమ్ కలిగిన ఒక ఈవీ ఎకోసిస్టమ్. డైరెక్ట్ టు కన్జ్యూమర్ అంటే D2C ఆన్లైన్ సేల్స్ మోడల్ ఉంది కంపెనీ దగ్గర. బ్యాటరీ టెక్నాలజీ, లోకలైజేషన్ అండ్ ఖర్చు తగ్గింపుపై దృష్టి పెడుతుంది. ఎలక్ట్రిక్ స్కూటర్లు అండ్ రాబోయే ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ద్వారా వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటుంది. కంపెనీ యొక్క వృద్ధి చూస్తే ఫ్రెండ్స్, ఈ ఈవీ అనేది ఇప్పుడు మార్కెట్లో ఉంది కదా, దీని యొక్క ఉత్పత్తి నాణ్యత అండ్ ఖర్చు నియంత్రణ మరియు మార్కెట్ పోటీపై ఆధారపడి ఉంటుంది. కంపెనీ యొక్క బలాబలాలు కనుక మనం ఒకసారి గమనిస్తే, స్ట్రాంగ్ బ్రాండ్ రికగ్నిషన్ ఇండియా ఈవీ మార్కెట్ అండ్ లార్జ్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీ త్రూ ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ అండి. క్యాష్ రిజర్వ్లు చూస్తే బుక్స్లో మాత్రం నిజమో కాదో తెలియదు, అంటే మనమే ఆడిటర్లం కాదు కదా, కంపెనీ లోపలికి వెళ్ళిపోయి కంపెనీ ఆడిటర్లు అయితే కాదు కదా, బట్ ఉన్నంతలో చూస్తే 2,926 crores ప్రొవైడింగ్ లిక్విడ్ క్వశ్చన్ అండి. మోడరేట్ లెవరేజ్ విత్ డెట్ టు ఈక్విటీ 0.72, నో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ ప్లెడ్జ్ అండి. ఇదైతే చాలా పాజిటివ్ కనపడుతుంది. ప్రెజెన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అండి, అంటే 4.08% ఎఫ్ఐఎస్ దగ్గర, డిఐఎస్ దగ్గర 7.28% బుక్స్లో చూపిస్తున్నారు. అండ్ సిగ్నిఫికెంట్ లాంగ్ టర్మ్ గ్రోత్ పొటెన్షియల్ డ్యూ టు ఈవీ అడాప్షన్ అండ్ గవర్నమెంట్ సపోర్ట్ అండి. అయినప్పటికీ కంపెనీ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అయితే కనపడుతున్నాయి. అయినప్పటికీ కంపెనీ దగ్గర కొన్ని నెగిటివ్స్ కనపడుతున్నాయండి. ముఖ్యంగా హై నెట్ లాస్ అండి, 2,203 కోట్లు ఇండికేటింగ్ ల్యాక్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ. అండ్ ROE అయితే -108% కనపడుతుంది. ROCE -28.1% కనపడుతుంది. ఇది మన యొక్క చూశారు కదా, -108%, 20% అంటే ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుందో. అండ్ నెగిటివ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా -54.1%. ఇక సేల్స్ గ్రోత్ -52.8% ఇన్ రీసెంట్ పీరియడ్స్. ఇక ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది కంటింజెంట్ లయబిలిటీస్ అండి. అక్కడేమో 2,926 కోట్లు క్యాష్ రిజర్వ్ చూపిస్తున్నారు. ఇక్కడ సేమ్ కంటింజెన్సీ లయబిలిటీస్ 2,513 కోట్లు చూపిస్తున్నారు. చాలా చాలా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అండ్ నెగిటివ్ రిజర్వ్స్ కూడా -69 కోట్లు బుక్స్లో రాశారు. ఇంటెన్స్ కాంపిటీషన్ ఫ్రమ్ ది ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్ లైక్ టీవీఎస్, బజాజ్, హీరో వాళ్ళ దగ్గర నుంచి. సో అన్సర్టనిటీ రిగార్డింగ్ టైమ్ లైన్ ఫర్ అచీవ్మెంట్ ప్రాఫిటబిలిటీ అండి. ఇక ఫైనల్గా చెప్పుకోవాలి ఫ్రెండ్స్, ఓలా ఎలక్ట్రిక్ మన భారతదేశం ఈవీ సెక్టార్లో బలమైన బ్రాండ్ ఉంది. అండ్ ముఖ్యంగా భారీ తయారీ సామర్థ్యంతో ముందుకు సాగుతున్నప్పటికీ ప్రస్తుతం కంపెనీ భారీ నష్టాలు చూస్తుంది అండ్ నెగిటివ్ మార్జిన్లతో పనిచేస్తుంది. బలమైన నగదు నిల్వలు తాత్కాలికమైన స్థిరత్వాన్ని ఇస్తున్నప్పటికీ లాభదాయకత మాత్రమే కీలక అంశంగా మారింది. కాబట్టి దీర్ఘకాలంలో ఈవీ రంగానికి విస్తృత అవకాశాల వల్ల ఓలా ఎలక్ట్రిక్ మంచి గ్రోత్ స్టోరీగా మారే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది హై రిస్క్ రియల్లీ అండ్ హై పొటెన్షియల్ స్టాక్. అధిక రిస్క్ను భరించగలము అనుకున్న పెట్టుబడులు మాత్రమే దీన్ని దశల వారీగా పరిశీలించడం మంచిదండి. మా సేఫ్ ఇన్వెస్టర్స్ అయితే మాత్రం లాభదాయకత వచ్చేదాకా కొంచెం వేచి ఉంటే ఉత్తమం అని అనుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ఇది ఒక బ్రీఫ్గా మన ఓలా ఎలక్ట్రిక్ గురించి. ఫ్రెండ్స్, ఇలాంటి మార్కెట్ ఇన్సైట్స్ కోసం మన జీకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా దీన్ని మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తుంటాను. ఈ సమాచారం ఓన్లీ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్, ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు. మీరు ఓన్ రీసెర్చ్ ద్వారా మీరు నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళగలరు. థ్యాంక్ యూ. గుడ్ డే.